బీచ్ కి రీచ్ అయిపోయినాం. ఈ ప్రదేశం చెప్పలేనంత వేడిగా కూడా ఉంది. మా 19 days 90 షార్ట్స్ లో భాగంగా అయితే ఈరోజు నేను మరీనా బీచ్ పోతున్నా. ఇక్కడ ఫుల్ ట్రాఫిక్ ఉంది. ట్రాఫిక్ అంతా దాటేసుకొని మొత్తానికి అయితే మరీనా బీచ్ కి రీచ్ అయిపోయినాం. ఇక్కడ ఏవో లోకల్ స్టాల్స్ అవన్నీ ఉన్నాయి. బాగా తక్కువ రేట్ కి ఫుడ్ దొరుకుతున్నట్టు మొత్తం నిండిపోయారు. ఇక్కడ వీఆర్ వాచింగ్ అట్లా చూసుకోండి. మళ్ళీ ఈ ప్రదేశం చెప్పలేనంత వేడిగా కూడా ఉంది. ఎండ నేరుగా ఈ ఇసుక మీద పడి రిఫ్లెక్ట్ అవుతోంది. బీచ్ అయితే ఘోరంగా పెద్ద ఉంది. ఈ మూలకి పోవాల్సి వస్తుంది సముద్రం కోసం. నడుస్తూనే ఉన్నా ఆ ఎడారిలో గోట్ లైఫ్ లాగా తప్పిపోయినా నేను పోతానే ఉన్నా. ఎండ దాకొద్దని స్లీవ్స్ కూడా వేసుకున్నామా. ఇక్కడ వచ్చి రెస్ట్ తీసుకునే వాళ్ళ కోసం షెడ్ లాగా కూడా వేసారు కూర్చొని రిలాక్స్ అవ్వడానికి. చాలా బాగుంది ఈ ప్లేస్ కూడా. ఇక్కడ క్లాక్ టవర్, వాచ్ టవర్ ఏదో వేసిరు. ఇది పబ్జీ ఉంటది. ఇది అదైతే నాకు తెలుసు. ఇక్కడ బీచ్ మధ్యలో కూర్చొని రిలాక్స్ అవ్వడానికి కూడా బెంచ్లు అవి వేసారు. మాకు అయితే మోస్ట్లీ కపుల్సే ఉన్నారు. ఇంత దూరం నడుస్తాయి కానీ బీచ్ రాలేమో. ఇంకా దూరం అది ఇట్లున్నాయి మన కష్టాలు. పోతా ఉన్నా సముద్రం సౌండ్ వినిపిస్తా ఉంది. అమ్మ ఏం ఫీల్ ఉంది మా ఇక్కడ. ఈ రైలింగ్ అయితే అడ్డం ఉంటే దాటి దుంకేసి వచ్చేసిన. ఇక్కడ పోతా ఉన్నా. ఇక్కడ మనుషులు చూడు, ఎండ లేదు వాన లేదు ఏం లేదు. మొత్తం బీచ్ కాడ నిండిపోయారు అందరూ. పనిలేదు పాటలేదు అందరికి నాలనే. ఇక్కడ సముద్రం అయితే ఫుల్ అంటే ఫుల్ మజా ఉంది. చల్ల తాగుతా ఉంటే సుఖంగా అనిపిస్తుంది కళ్ళకి. చూడండి అలా ఎంత మంచిగా కొడుతున్నాయో. కాళ్ళ కొడుతుంటే గుమ్ము అంటుంది ఆ ఎండల. నీళ్ళకి దిగని పోతున్నామో. సే ఆల్ ద బెస్ట్ మీ. నీళ్ళు వచ్చేసినాయి చల్ల తాగుతుంది కాళ్ళకి. అబ్బాబా ఏం సుఖం ఉంది మా ఎండ. ఏం ఫీల్ ఉంది. అందుకే దగ్గర ఉండే ఈ తెలంగాణలో మీరు వచ్చి చూడండి అంటే ఏమో చూడరు. ఇవి ఇట్లా చూసి ముచ్చిపోవడమేనా. ఎన్ని రోజులు ముచ్చిపోతారు. ఇట్లా వచ్చి ఎంజాయ్ చేయండి. అలా వాళ్ళు చూడు మళ్ళీ వస్తున్నాయి కాళ్ళ దగ్గరికి. అమ్మ వచ్చి టచ్ వెళ్ళిపోయింది. ఇది అంత మంచాల కాదు. ఇది దీనికి మనకు దోస్తాను లేదు. అలా నురుగు అనిపిస్తుంది మా సర్ఫ్ కలిపి ఇలా. అయితే ఇలా చూడండి ఇప్పుడు వస్తుంది కదా. రప్పని కొడితే మొత్తం ప్యాంట్ అంతా గడిచిపోయింది. అట్లుంటాయి బీచ్ నీళ్ళతుంది. మీకు తెలియదు. మీరు చూసి ముడిచిపోవడం. మీరు ఇసుక మొత్తం కాలం మధ్య నుంచి సందరకించి పోతుంది మా. ఏం ఫీల్ ఉంది మా అది పోతుంటే. అమ్మ ఇసుక చూసుకుంటే ముడిచిపోతా ఉంటే వెనక నుంచి ఇంకో వచ్చి సడన్ సర్ప్రైజ్ ఇచ్చింది మా. కాకి కూడా వచ్చి ఎంజాయ్ చేస్తుంది మా. మీరు ఎప్పుడు వచ్చి ఎంజాయ్ చేస్తారు నాకైతే అర్థమవుతలేదు. ఇక్కడ ముంగటి నుంచి రియలింగ్ అవుతుంది. ఇటు నుంచి అట్లా న్యూటన్ కూడా తీసుకొస్తాడని ఇటు నుంచి ఇటే మనం క్రాసింగ్ చేసుకుని పోయినాం. అట్లా ఉంటుంది మనతోని. మీకు తెలియదు ఇవన్నీ జుగాడ్లు అంటారు వీటిని. బీచ్ పర్యటన ముగించుకొని నేను ఇంటికి వెళ్తుండగా నాకు ఇక్కడ ఈ బొమ్మలు అవి ఇవి కనిపించాయి. అక్కడ ముంగట షెల్స్ లా ఉన్నాయి. నా మీద కూడా ఒక అన్నేసి ఉంచండి. బాయ్.